ఈ నెల 11న బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమయ్యే మీటింగ్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్నారు. అసెంబ్లీలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, ఇతర అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 11న బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, మంగళవారం రోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో ఏదైతే రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. బడ్జెట్ లో అనుసరించాల్సిన వ్యూహము, అంతేకాకుండా ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమల్లో ఇవాళ ఎక్కడ కూడా అమలు చేయకపోవడంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. అనేక హామీలు ఇచ్చింది. హామీలు అమల్లో మాత్రం ప్రభుత్వం ఏమాత్రం కూడా శ్రద్ధ పెట్టట్లేదు. ఇవాళ రాష్ట్రంలో అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా మళ్ళీ నాటి ముఖ్యమంత్రి, నాటి పాలన కావాలని కోరుకుంటున్న నేపథ్యంలో ఈ సమావేశాలు ప్రత్యేకంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అంతేకాకుండా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా ఈ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది. ఈ ప్రభుత్వానికి ఎలాంటి రైతుల ప్రయోజనాలు లేకుండా పోయాయి. ఇవాళ రైతులకు సంబంధించిన అనేక అంశాలు కూడా ఇవాళ ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. ఇవాళ దాదాపు 450 పైచీలకు మంది రైతాంగం వాళ్ళ ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఆ రైతాంగానికి ఒక భరోసానిచ్చేందుకు ఇప్పటికే బీఆర్ఎస్ అధ్యక్షుడు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఒక అధ్యయన కమిటీ ఏర్పాటు చేశారు. ఇప్పటికే అధ్యయన కమిటీ వివిధ జిల్లాల్లో కూడా పర్యటించింది. ఈ నేపథ్యంలో అధ్యయన కమిటీతో పాటు బడ్జెట్ సమావేశాల్లో ఎలా అనుసరించాలి, ఇప్పటికే పెన్షన్లు ఇవ్వట్లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, వాళ్ళ నిరుద్యోగ వృత్తి అని చెప్పారు. అంతేకాకుండా ఇవాళ రైతాంగానికి సంబంధించిన రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదు. రైతు భరోసా కూడా ఇవాళ ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇవాళ కరెంటు సమస్య కూడా రోజు రోజుకు జటిలమవుతుంది. ఈ నేపథ్యం ఇవన్నీ అంశాలను కూడా ఇవాళ ఎల్పీ సమావేశంలో, ఎల్లుండి జరిగే ఎల్పీ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. వారికి ఆ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చించున్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటా ఏదైతే ఉందో వాటాలో కూడా ఇవాళ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. కృష్ణా వాటాకు సంబంధించి కావచ్చు, అనేక అంశాలను కూడా ఇవాళ ప్రభుత్వం పట్టించుకున్న పాపన పోవట్లేదు. కాబట్టి అన్ని అంశాలపైన కూడా అటు ఎమ్మెల్యేలకు, ఇటు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఒక ప్రత్యేక కార్యాచరణగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోనుంది. ఇప్పటికే అనేక పోరాటాలు చేస్తుంది. అనేక పోరాటాల ఫలితమే అనేక కార్యక్రమాలు కూడా ఇవాళ కొనసాగిస్తూ ప్రభుత్వం మెరుగువంస్తూ వస్తుంది. ఖచ్చితంగా ఈ బడ్జెట్ సమావేశాల్లో సైతం తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ సమాజానికి ఏం అవసరం, ఏం ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం, ఎందుకు ఈ విధంగా చేస్తుంది, ఈ మెతక వైఖరి ఎందుకు అనే దిశగా ఇవాళ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ సమావేశం చర్చించారు. శాసనసభలో, అటు శాసన మండలిలో ప్రభుత్వాన్ని ఇచ్చిన హామీలు అమలుకై ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసేందుకు ఈ సమావేశాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటు ఎమ్మెల్సీలోను, ఎమ్మెల్సీలకు, ఇటు శాసనసభలో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. సునీత. రైట్, థ్యాంక్ యూ.